హలో అండి, వెల్కమ్ టు ఒలోలాస్ హోమ్. ముందుగా మీరంతా ఎలా ఉన్నారు అనేది అయితే కామెంట్ చేయండి. అండ్ మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఈరోజు వ్లాగ్ విషయానికి వచ్చేస్తే మీ అందరికీ కూడా బాగా నచ్చుతుందండి. ఎందుకు వ్లాగ్ ఏంటో చెప్పలేదు కదా. సో మా ఇంట్లో మేము వీరభద్ర సంబరం చేయించుకుంటున్నాము. అదంతా కూడా బాగా నచ్చుతుంది మీ అందరికీ. అండ్ మా రిలేటివ్స్, ఫ్రెండ్స్, నైబర్స్ అందరూ కూడా వచ్చారనమాట. మరి ఫుల్ వ్లాగ్ చూసే ముందుగా ఒక్కసారి వీడియోకి లైక్ చేసేయండి. ఈ వీరభద్ర సమరం చేయించుకోవాలంటే ఎవరింట్లో అయినా కూడా వీరభద్రుడు ఉండాలండి. అంటే ఎవరైనా కూడా పెళ్లి కాకుండా చనిపోతే కనుక వాళ్ళు ఈ విధంగా వీరభద్రుడు అవుతారు ఒక్కొక్కరు. అలా అయినప్పుడు ఈ విధంగా సమరం చేయించుకుంటారనమాట. అలానే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య గారు పెళ్లి కాకముందే చనిపోవడం వల్ల ఆయన వీరభద్రుడు అయ్యారు. సో మా ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు లైక్ మ్యారేజ్ కానీ, గృహప్రవేశం కానీ అలాంటప్పుడు చేయించుకుంటాము. లేదంటే స్పెషల్గా కొన్ని డేస్లో కూడా చేయించుకుంటాం. మనకి దగ్గరలో మహాశివరాత్రి ఉంది కాబట్టి ఈ మంత్లో అయితే పెట్టుకున్నామండి. ఇంకా రేపు వీరభద్ర సంబరం అంటే ముందు రోజు ఈవినింగ్ మాకు వీరభద్రుడి బొమ్మ అలాగే నాగేంద్ర స్వామి బొమ్మ కూడా చేయించి తీసుకొచ్చేసారు. ఆ రెండు కూడా తెచ్చి పూజ గదిలో అయితే పెడుతున్నారనమాట. ఈ విధంగా మనం వీరభద్రుడిని గద్దెకి ఎక్కిస్తాం కదా, అప్పుడు మనకి బొమ్మలతో ఎక్కిస్తే చాలా మంచిదండి. అందుకోసం ఈ బొమ్మలు కూడా చేయించామన్నమాట. ఇంకా వాళ్ళ బొమ్మలు తీసుకుని వస్తే ఇంటి ముందు దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి అప్పుడు లోపలికి అయితే తీసుకువెళ్ళి వాళ్ళే దేవుడి గదిలో పెట్టేశారు. అయితే మేము మొన్న సోమవారం నుండి ఫిబ్రవరి 3వ తారీఖున వసంత పంచమి రోజు ఈ వీరభద్ర సంబరం అనేది చేయించుకున్నామండి. ఇంకా చాలా రోజుల తర్వాత మా ఇంట్లో ఇలా ఒక ఫంక్షన్ అనేది చేసుకుంటున్నాం పర్ణిక బర్త్డే తర్వాత. అందుకోసం కొంచెం చిన్నగానే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. మా రిలేటివ్స్, అమ్మ వాళ్ళు, చెల్లి, మా అత్తయ్య గారు వాళ్ళ రిలేటివ్స్, మా మావయ్య గారి రిలేటివ్స్ అందరినీ కూడా పిలుచుకున్నాము. అయితే మాకు అన్నీ తెలియదు కాబట్టి పెద్దవాళ్ళని అడిగి కొన్ని తెలుసుకుని ఆ విధంగా అయితే మేము ఈ పూజ అంతా కూడా ఫినిష్ చేసుకున్నాము. అయితే ఆ రోజు వీరభద్ర సంబరం రోజు మార్నింగే లేచామండి. ఎర్లీ మార్నింగే లేచాం అని చెప్పే కన్నా కూడా నైట్ అంతా మేల్కొనే ఉన్నామని చెప్తే బెటర్ ఏమో. ఎందుకంటే నైట్ రిలేటివ్స్ అందరూ వచ్చిన తర్వాత లంచ్ కంప్లీట్ చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత నేను, మా చెల్లి వాళ్ళ హస్బెండ్, మా భయ్య, బాబాయ్ మేమందరూ ఉండి మేమైతే ఏం చేయలేదు కానీ మా మర్ది గారు ఈ విధంగా డెకరేట్ చేశారు. చాలా బాగా చేశారు కదా. సో డెకరేషన్ అయిన తర్వాత పడుకున్నాం కానీ మాకైతే సరిగా నిద్ర పట్టలేదు. మార్నింగ్ ఫంక్షన్ ఉంది అంటే మనకు నిద్ర పట్టదు కదా, అందు గురించి అలా చెప్పాను అనమాట. ఇంక తర్వాత అయితే లేచేసి పూజకి కావాల్సిన ప్రసాదాలన్నీ కూడా చేసుకున్నాము. చలివిడి, వడపప్పు, తీపి గారెలు, అలాగే చప్పటి గారెలు, పరమాన్నం, ఇంకా బ్రేక్ఫాస్ట్కి కావాల్సిన సెక్షన్ అంతా కూడా అమ్మ చూసుకున్నారనమాట. ఇంకా బిందు నేను ఇవన్నీ చేసుకుని ఇల్లు క్లీన్ చేసుకుని అవన్నీ చేసుకున్నాము. పూజ కావాల్సిన అన్నీ కూడా ఏమేమి చేయాలనేది పెద్దవాళ్ళని అడిగి అన్నీ రెడీగా పెట్టుకున్నామండి. అయితే ఇలాగ వాళ్ళు మార్నింగ్ 10కి వస్తానని చెప్పారు. అప్పటికి ఇంకా రాలేదనమాట. సో రిలేటివ్స్ ఒకరు వస్తూ ఉన్నారు. ఎలాగో ఇల్లు డెకరేట్ చేసి ఉంది కదా అని చెప్పి అందరం కలిసి కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. ఇంకా అన్ని ప్రసాదాలు చేసుకున్న తర్వాత నేను, బిందు అందరూ కూడా రెడీ అయిపోయారు. ఇక్కడ మా డాడీ వచ్చేసి గుమ్మానికి మామిడి తోరణాలు పెడుతున్నారు. పిల్లలు అయితే చాలా బిజీగా ఉన్నారండి ఆ రోజు పెద్దవాళ్ళ కన్నా. ఇంకా పిల్లలు అని స్టార్ట్ చేశాను కాబట్టి ఒక విషయం అయితే చెప్పాలి. మా మోక్ష అండి ఎంత హెల్ప్ చేసిందో చెప్పలేము. అది పుట్టిన తర్వాత ఇప్పుడేనేమో ఫస్ట్ టైం అంతలా చేయడం. మార్నింగ్కి మేము 4కి లేచామని చెప్పాను కదా, అప్పుడే లేచేసింది మాతో పాటు. లేచి స్నానం చేసి మేము ప్రసాదాలు చేసుకోవడానికి ఏవైతే ప్రిపరేషన్స్ ఉంటాయో వాటిల్లో కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా పూజ స్టార్ట్ అయ్యే టైంకి వచ్చిన రిలేటివ్స్ అందరికీ కూడా అదే టిఫిన్స్ అవి కూడా పెట్టించింది. వచ్చిన వాళ్ళందరూ కూడా దాన్ని చాలా బాగా మెచ్చుకున్నారు. చాలా చేసింది మోక్ష, అందరికీ పెట్టించేసిందని. సో పిల్లలు ఇలా చేస్తూ ఉంటే అందరూ కూడా బాగా సంబరపడతారు కదా. ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా అదే మాట అనమాట. మిమ్మల్ని ఇంకొక విషయం అడగాలండి. ఇక్కడ నాది అలాగే బిందుది శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళలో ఆల్మోస్ట్ 50% మెంబర్స్ మా శారీస్ గురించే మాట్లాడుకున్నారు, చాలా బాగున్నాయని చెప్పి. మరి ఎలా ఉన్నాయో మీరు కూడా చెప్పాలి కదా, అందుకే అడుగుతున్నా. ఇక్కడ ఉన్నారు కదండి, వీళ్ళు వచ్చేసి మా అత్తయ్య గారు వాళ్ళ బ్రదరు, అలాగే మా అత్తయ్య గారు మేనకోడలు అనమాట. నాకు సిస్టర్స్ అవుతారు వాళ్ళిద్దరు. తర్వాత ఈ ఆంటీ మా అత్తయ్య గారు వాళ్ళ మరదలు, నేను మా బిందు వచ్చేసి ఈ మారేడు పత్రి ఉంటుంది కదా, వాళ్ళు తీసుకొచ్చారు పూజ కోసం. అవన్నీ కూడా ఆకులు వేరు చేయమని చెప్పారు. అయితే 3 ఆకులు ఉండేలాగా వేరు చేయమని చెప్పారనమాట. ఇలాగా మా డాడీ వచ్చేసి నేను చేస్తాను, మీరు వెళ్ళి వేరే పని చేసుకోండి అని చెప్పి పంపించేస్తున్నారనమాట నన్ను. చెప్పకముందే తెలుసా?
సో ఆ రోజు అయితే పిల్లల ఆటలు చుట్టాల పలకరింపులతో కాసేపు గడిచిపోయింది. ఈలోగా వాళ్ళు వచ్చేస్తారు కదా అని చెప్పి నేను బిందు పూజకు కావాల్సిన అన్ని కూడా అక్కడ దగ్గర పెట్టుకుంటున్నాము. గుర్తున్నానా? సో తినొచ్చేసి సుభాష్ అండి, నాకు బ్రదర్ అవుతాడు. అంటే మా అత్తయ్య గారి వాళ్ళ మేనల్లుడు అనమాట. తను యూకేలో ఉంటాడు. ఇక్కడ అందరం కలిసి గ్యాదర్ అవుతున్నాం కదా, సో వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాను అనమాట మా చెల్లి వాళ్ళతో. నేను మాట్లాడదాము నెక్స్ట్ అని చెప్పి నించున్నాను. ఈలోగా దేనికో పిలిస్తే వెళ్ళిపోయింది అనమాట. ఇంక తనతో మాట్లాడలేదు. సో ఈలోగా అయితే ఇంకా సంబరం చేసే వాళ్ళు కూడా వచ్చేసారు. ముందు కాగితాలు ఇప్పే అన్నయ్య కొట్టారు కొట్టారు నువ్వు ఇచ్చే అన్నయ్య ఇచ్చేది అక్క సంజక్క కాదు. వీరభద్ర సంబరం కోసం తీసుకొచ్చిన వీరభద్రుడి బొమ్మ అలాగే నాగేంద్ర స్వామి బొమ్మ ఉంది కదండి, వాటికైతే ఆ పేపర్స్ అవి కట్టున్నాయి. అవి తీసేసి ముందుగానే పేట్లకి పెద్దవారు ఉంటారు కదా, మామయ్య గారు వాళ్ళ చెల్లి, సో ఆవిడైతే పసుపు అది రాసి ముగ్గులు పెట్టి రెడీగా ఉంచారనమాట పెద్దమ్మ గారు. ఆ పీటల పైన ఈ విగ్రహాలను అయితే పెట్టారు. తర్వాత విభూతి పండు ఉంటుంది, దానికి కూడా అభిషేకం అది చేసి పూజ చేస్తాం అనమాట. సో ముందు వీడియోలో వస్తుంది. సో ఇంకా ఈ రెండు విగ్రహాలకి కూడా పూలదండలు అవి కూడా వేసి మా ఇద్దరిని పెట్టమంటే పెడుతున్నాము. బావగారు పెట్టేసి భయ్యే నేను ఎప్పుడు కూడా నేచురల్ ఫోటోలో ఉంటాను, మామూలు ఫోటోలో నువ్వేనా ఎవరన్నా అనుకుని వెళ్ళిపోయానే. ఇప్పుడు కూడా మేజర్ కూడా తీసాను ఫోటో ఇలాగే పెట్టామన్నమాట. ప్రతిసారి కూడా నా వాయిస్ ఏం వింటారని చెప్పి సరదాగా మా భయ్య పంచులు కూడా వింటారని అలానే వదిలేశానండి. ఇక్కడ బిందు వచ్చేసి వాళ్ళు తీసుకొచ్చిన కంకులు ఉంటాయి కదా, సో ఆ బాటిల్లోకి ఆయిల్ అవి కలిపి ఉంచుతారనమాట. అవి బాగా కాలడం కోసం అది కలుపుతుంది తను. ఇంకా వీళ్ళు వచ్చేసారు కదా, అదంతా అంటే భజన అది చేస్తారు, డప్పలు అవి కొడతారు కదా, అవంతా కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా పూజకి టైం అయిపోయిందండి. ముందుగా ఏంటంటే లోపల చేస్తారనుకున్నాం కానీ ఫస్ట్ వచ్చేసి బయటనే పూజ చేయించారనమాట. బయట పూజ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ లోపల కూర్చొని మేము నలుగురం కూడా, అంటే భయ్య, బాబీ, నేను, మా హస్బెండ్ నలుగురు కూర్చొని అయితే పూజ చేసుకున్నాము. సో ఫస్ట్గా అయితే ఇక్కడ పూజ చేసేసుకుని ధూపం అది వేశారనమాట బయటన.
లోపలికి వచ్చిన తర్వాత లోపలనే సిద్ధంగా ఉన్నాయి కాబట్టి అక్కడైతే కూర్చుని పూజ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాము. ఈ వీరభద్ర సంబరం రోజు ఇంటి నిండా చుట్టాలుండి మా 2 జంటలు కూడా ఈ విధంగా కూర్చొని పూజ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో మరి చూస్తున్న మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. సో ఇంకిక్కడ పూజ స్టార్ట్ చేసే ముందుగా అయితే దీపారాధన చేపించారు. తర్వాత పసుపు వినాయకుడిని కూడా చేసి అప్పుడు పూజ అనేది మొదలు పెట్టాము. ఓం విఘ్నేశ్వర పూజ సమయంలో నారికేల సంయుక్తం నారికేల మహానైవేద్యం సమర్పయామి. సో ఇక్కడ పూజ చేసుకునేటప్పుడు అందరూ కూడా కూర్చొని ఉన్నారు కదా. మా బన్నీగాడు అంటే మా చెల్లి వాళ్ళ అబ్బాయి ప్లేస్ లేదని నించున్నాడు. వాడిని రమ్మని కూర్చోమని మా ఛాన్సే తెగ పిలుస్తుంది. సో వాడు అప్పుడు రాలేదు కానీ తర్వాత వచ్చాడు అత్తమ్మ అని చెప్తుంది అనమాట. అది పిలవడం నాకు బాగా నచ్చింది, ఎంత క్యూట్ గా ఉంది కదా. సో ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ అయిపోయింది కదండి. సో అందరూ కూడా హారతి తీసుకుంటున్నారు. తర్వాత ఏంటంటే మెయిన్ విభూతి పండు ఉంటుంది కదా. సో విభూతి పండు పెట్టి దానికి కూడా అభిషేకాలు అవి చేసి పూజ చేస్తామన్నమాట. అది చేసిన వాళ్ళు అలాగే అక్కడ ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళకి కూడా చాలా మంచిదంట. నేనైతే ఇక్కడ నేచురల్గా అంటే వాయిస్ ఇవ్వకుండా అలానే ఉంచేస్తాను. సో మీరంతా కూడా చూడండి, చాలా మంచి జరుగుతుందంట. శివాయ వేరుడు గంటలు ఏకమయ్యుండగా ఏ దారి కొత్తువ అమ్మ గౌరి ఏ దారి కొత్తువ బాల గౌరి కంచిన పూలెడ్డి కలిసమని ఎన్నెట్టి తోసిడ పువ్వులు పాపిల్ల ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఇక్కడ పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ భజన కూడా స్టార్ట్ చేశారండి. చాలా బాగా చేశారనమాట భజన అయితే మాత్రం. అంటే వచ్చిన వాళ్ళు ఏమన్నారు అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఎప్పుడు కూడా ఇంతసేపు చేయడం చూడలేదు, ఎక్కడ కూడా చాలా బాగా చేశారన్నారు. అన్ని రకాల అంటే అన్ని దేవుళ్ళకి సంబంధించిన పాటలన్నీ కూడా పాడి చాలా బాగా చేశారు భజన అంతా కూడా. ఇలా మన వీరభద్ర సమరం చేయించుకునేటప్పుడు ఎవరైతే వీరభద్రుడు ఉంటారో వాళ్ళు ఎవరొకరి మీదకి వచ్చి చెప్తారనమాట. ఇలా చాలా ఆనందంగా ఉందని అయితే చెప్పారు. అయితే మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం కదా, అప్పుడు దుర్గాలమ్మ చెట్టు దగ్గర కూడా వెళ్ళామండి. ఆ టైంలో ఎవరి మీద వీరభద్రుడు ఉండడం వల్ల అక్కడ వీడియో అయితే తీసుకోలేదనమాట. ఇంకాస్త ముందుకి అంటే వీరభద్రుడు గుడి దగ్గరికి వచ్చేసేసరికి తీసామని కొన్ని క్లిప్పింగ్స్ అని. సో ఈ విధంగా వీరభద్రుడిని అలాగే నాగేంద్ర స్వామి విగ్రహం ఉంది కదా అది, అలాగే మేము అభిషేకం చేసిన విభూతి పండు కూడా తలపై పెట్టుకుని ఈ విధంగా అయితే ఊరేగించుకుంటూ మేము గుడి దగ్గరకు తీసుకువెళ్తాము. ఇక్కడ నేను మా భయ్య బాబీ మేమే కాకుండా వచ్చిన చుట్టాలు అందరూ కూడా నెత్తిపై అయితే పెట్టుకుని తీసుకువెళ్తారండి. అలా చేయడం ఏంటంటే ఆ టైంలో వాళ్ళు ఏదైనా కోరిక కోరుకుంటే కంపల్సరీగా నెరవేరుతుందని. సో అందరూ కూడా ఈ విధంగా చేస్తూ ఉంటారు.
ఈ విధంగా అయితే అందరూ ఊరేగింపుగా ఉండి డప్పులు కొట్టుకుంటూ వాయించుకుంటూ సంబరం చేసుకుంటూ కూడా మనం ఈ వీరబాబుని అయితే గద్దె వరకు తీసుకువెళ్తాం, అంటే గుడి వరకు తీసుకువెళ్తాం. ఇలాగ దారిలో ఎవరైతే ఉంటారో అటు ఇటు వెళ్ళే వాళ్ళు కూడా వచ్చి దండం పెట్టుకునేవారు. బండిపై వెళ్ళే వాళ్ళు కూడా ఆగి మరి దండం పెట్టుకునేవారు అనమాట. అంత మంచిది. అయితే మేము ఇలా వెళ్తున్నాం కదా, వెళ్ళే దారిలో ఎక్కడైనా టెంపుల్స్ ఉన్నా కూడా దారిలో అయితే ఆగి కొబ్బరికాయ కొట్టుకుంటూ వెళ్ళామన్నమాట. అలాగే ఇక్కడ మన వీరభద్రస్వామి గుడికి వెళ్ళే దారిలో నూకాలమ్మ తల్లి టెంపుల్ కూడా ఉందండి. ఇంకా నూకాలమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. ఎవరైనా కొట్టొచ్చు కొబ్బరికాయ. బాబీ కొబ్బరికాయలు కొట్టు. ఉన్నది వదినా పడుతుంది. అది డోర్ క్లోజ్ చేస్తుంది. ఇలా వెళ్తూ ఉంటే మా చెల్లి దారిలో అయితే కొన్ని క్లిప్పింగ్స్ అన్నీ కూడా తీసిందండి. చాలా వరకు అది కవర్ చేసింది. కానీ ఇంకా నూకాలమ్మ తల్లి గుడి దాటి వెళ్ళిన తర్వాత నా ఫోన్లో మెమరీ అంతా ఫుల్ అయిపోయిందనమాట. ఇంకా చేసేదేంలాక ఊరుకోలే అని చెప్పాను. సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ సందీప్ గారు అక్కడి నుంచి ఆయన స్టార్ట్ చేసి ఇవన్నీ కూడా ఆయనే వీడియో అనేది రికార్డ్ చేశారు. సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. లేదు అంటే ఇంకా ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నాం మేము కూడా. సో ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా లేకపోతున్నాను. సో నేనైతే మా ఆయనతో చెప్పాను, ఆయనకి పర్సనల్గా థ్యాంక్స్ చెప్పానని చెప్పండి అని. సో వీడియోలో అయితే నేను కూడా చెప్పుకుంటున్నాను సందీప్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ తీయడం వల్ల ఇన్ని క్లిప్పింగ్స్ అయితే వచ్చినాయి. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దేవుళ్ళని తలపై పెట్టుకునేది తీసుకొస్తారు. సో మధ్యలో అందరూ ఒకరు మార్చుకున్నాం కదా. మళ్ళీ వీరభద్రస్వామి గుడి దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ మేమే పెట్టుకోవాలని చెప్పారనమాట. ఇంకా మళ్ళీ నేను మా బాబీ భయ్య మేము ముగ్గురు తీసేసుకుని ఇంకా మేమే పెట్టుకున్నాము. సో ఈ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు చాలాసేపు అయితే పాటలు పాడి విధంగా అయితే భజనలాగా అంతా చేశారు. ఇంకా తర్వాత గుడి చుట్టూ కూడా 3 సార్లు తిరిగి ప్రదక్షిణ అంతా కంప్లీట్ చేసుకుని తర్వాత ఈ వీరబాబుని గుడి లోపలికి తీసుకువెళ్ళి అయితే పెట్టామండి. అంటే వీరభద్రుడి విగ్రహం అది ఉంది కదా, అవన్నీ కూడా స్వయంభవాయ జమ్మునమో కరుణావర్ణ వరదరవచ్చో రామలింగేశ్వర శరవా అశరవా కలంబృతి బ్రహ్మ కపాలి జ్ఞాన ప్రమోది జనందరి నవకోటి మన్మల శరీర సురపంచాత్రి మంత్రసుత ఇలా పాటలు పాడుతున్నప్పుడు గుడిమని చాలాసేపు ఉన్నాము. ముఖ్యంగా మాకన్నా మా పిల్లలండి అంత ఎండలో వచ్చి కాళ్ళకి చెప్పులు లేకుండా కాళ్ళు కాలిపోతున్నాయి.
అయినా కూడా వచ్చి వాళ్ళు మాతో పాటు అంతసేపు ఉన్నారు. పిల్లలకి చాలా ఓపిక అనిపించింది అనమాట ఆ టైంలో. సో వచ్చిన వాళ్ళందరం కూడా బాగా లేటు కూడా అయిపోయింది, 2:30 అయిపోయిందండి ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి. సో ఒకవైపు లంచ్ టైం అయిపోయింది, కాళ్ళు కాలుతున్నాయి అని కూడా అనలేదన్నమాట. పిల్లలు అంత బాగా కోఆపరేట్ చేశారు. ఇంకా వేరేబాబు విగ్రహాలను లోపల పెట్టేసాం కదండి, అక్కడ పూజ చేసేసుకొని హారతి తీసుకొచ్చి ఇంకా అందరికీ ఇచ్చామన్నమాట. తర్వాత ఎండలో వచ్చాం కదా, కాసేపు అక్కడే కూర్చుని వాటర్ అవి తాగి ప్రసాదం తీసుకుని మళ్ళీ ఇంటికి స్టార్ట్ అవుతున్నాం అనమాట అందరం కూడా. ఇక్కడి నుంచి మేమంతా నడుచుకుంటూ వచ్చాం కాబట్టి మళ్ళీ అలానే ఇంటికి వెళ్ళిపోయాం. పిల్లలు మాత్రం బైక్స్ పై పంపించేసాము. ఆల్రెడీ 2:30 అయిపోయింది కాబట్టి అప్పటికి మేము పిలిచిన వాళ్ళు కొంతమంది వచ్చేస్తారు కదా, లంచ్ టైం అయిపోయింది. సో వాళ్ళైతే లంచ్ స్టార్ట్ చేసేసారనమాట. ఇంకా లాస్ట్లో ఈ వీడియో క్లిప్ తీసారని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. ఈ ఐటమ్స్ అయితే పెట్టి ఆ రోజు లంచ్ అనేది ఏర్పాటు చేసాము. బాగా లేట్ అయిపోయింది కదండి, ఇంక ఇంటికి రాగానే అందరూ అయితే భోజనం కంప్లీట్ చేసుకుని తర్వాత కాసేపు సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం, ఫొటోస్ అవి తీయించుకున్నాము. ఇంకా అందరూ టైర్డ్గా ఉన్నారని చెప్పి ఎవరిని వీడియో కూడా తీయమని అడగలేదు, నాకు కూడా ఐడియా లేదు ఇంకా. సో ఇంతవరకే షూట్ చేసామండి. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అయితే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి, అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి, ఇంకా ముందు రాబోయే వ్లాగ్స్ కనుక చూడాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.